అందరికీ నమస్తే. మనం ఇప్పటికే 72వ మిస్ వరల్డ్ కంటెస్ట్కి సంబంధించి అప్డేట్స్ మనం చెప్పుకుంటూ వస్తూ ఉన్నాం. ఇది 2025 మే 10వ తేదీ నుంచి మే 31 అట్లా చెప్పాల్సి వస్తే 2025 జూన్ 1, 2 తారీఖుల దాకా, అంటే జూన్ 2వ తారీఖు అంటే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాల దాకా ఈ సెషన్ అంతా నడుస్తూ ఉంది. సరే, ఇప్పటికే మనం అనుకున్నట్టుగా మిస్ వరల్డ్ కంటెస్ట్ని మిస్ వరల్డ్ మిస్ యూనివర్స్ కంటెస్ట్ని ఎక్కడ జరిగినా కూడా కొంతమంది ఆయా సైద్ధాంతికంగా కానీ లేకపోతే మహిళని అంగడి సరుకుగా చూపిస్తున్నారని చెప్పేసి వ్యతిరేకించేవాళ్ళు. రెండో వైపుగా తీసుకున్నప్పుడు అందానికి ప్రాధాన్యత ఉందని చెప్పేసి గల్లీ గల్లీకి బ్యూటీ పార్లర్లు ఏర్చినటువంటి నేపథ్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఈ క్రమంలో మే 18వ తారీఖు నాడు జరిగినటువంటి ఈవెంట్కి సంబంధించినటువంటి విషయాలు ఏంటంటే, ఈ మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్ 107 మంది ఈ సచివాలయాన్ని, తెలంగాణ సచివాలయాన్ని మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్ అక్కడికి వచ్చి హడావుడి చేశారు. వాళ్ళ సచివాలయ సిబ్బంది అంతా కూడా వాళ్ళకి రెడ్ కార్పెట్తోనే స్వాగతం పలకటం, అక్కడ ఉన్నటువంటి అక్కడ వాళ్ళు ఎంటర్ అయిన తర్వాత ఏదైతే ఉన్నదో వాళ్ళకి తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు ఏదైతే ఉన్నాయో, ఆచార వ్యవహారాలు, హెరిటేజ్ అండ్ కల్చర్కి సంబంధించి వచ్చినప్పుడు బతుకమ్మలకు సంబంధించి, లేకపోతే మన పాడి పంటలకు సంబంధించి, మన అంశాలకు సంబంధించినటువంటి వీటిని వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి రిప్రజెంటేటివ్స్గా చీఫ్ సెక్రటరీతో పాటు సంబంధించినటువంటి మంత్రి ఏదైతుందో, యువజన క్రీడల మంత్రి ఎవరైతే ఉన్నారో, కంటెస్టెంట్లో మిస్ వరల్డ్ కంటెస్టెంట్లో పాల్గొనేటువంటి వాళ్ళందరూ కూడా సుమారుగా ఏజ్ కూడా ఉన్నది, ఏజ్ రిస్ట్రిక్షన్స్ నేను డిస్క్రిప్షన్లో కూడా గతంలో రాసినటువంటి సందర్భం ఉంది. సో వాళ్ళంతా కూడా 19 నుంచి 29 సంవత్సరాల ఏజ్ గ్రూప్ మధ్య వాళ్ళే అయ్యి ఉండాలి. మరి 19, 18 కంటే తక్కువ ఏజ్ ఉండకూడదు, 30 సంవత్సరాలు దాటి ఉండకూడదు అనేది రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళు కాబట్టి యువజన క్రీడల విభాగాల కిందకి వస్తుంది తెలంగాణ రాష్ట్రంలో చూసుకున్నప్పుడు. ఆ విభాగానికి సంబంధించినటువంటి మంత్రి జూపల్లి కృష్ణారావు వాళ్ళంతా దాన్ని ఫాలోఅప్ చేస్తూ ఉన్నారు. దాంతో సచివాలయం, తెలంగాణ సచివాలయాన్ని విజిట్ చేసినతో పాటుగా బంజారా హిల్స్, కమాండ్ కంట్రోల్ ఏరియా, వాటికి సంబంధించిన ఆడిటోరియాలను కూడా రిలీజ్ చేశారు. అక్కడికి వెళ్ళి హడావుడి చేశారు మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్. ఇది ఎలా ఉంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా, అంటే ప్రపంచాన్ని కొన్ని భూతాలు వణికిస్తున్నాయి. అందులో ప్రధానమైనటువంటి మొదటి భూతం హెల్త్ సెక్టార్ది మరి సందర్భం వచ్చినప్పుడు డిస్కస్ చేద్దాం. హెల్త్ హబ్, టూరిజం హబ్, పర్యాటక క్షేత్రాలకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తూ ఉంది. సో దాన్ని కూడా చేద్దాం. సో 107 మంది కంటెస్టెంట్స్ ఇందులో పాల్గొన్నారు. డ్రగ్స్ నివారణ కోసం పోస్టర్ను పెడితే దాని మీద 107 మంది మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్ సంతకాలు చేశారు. ఆ విధంగా ప్రపంచం, ఇది ఇప్పటికే 3300 మంది విదేశీ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా, డిజిటల్ మీడియా, వివిధ రకాల మీడియాలకు సంబంధించిన వాళ్ళు అఫీషియల్గా ఉన్నారు. దాంతోపాటు లోకల్ మీడియా చేస్తుంది. ఒక్క మీడియానే అనేక దేశాలకి బ్రాడ్కాస్ట్ చేయొచ్చు. అలాంటిది ఇన్ని వేల మంది వచ్చి దాన్ని కవరేజ్ చేస్తున్న నేపథ్యంలో ముఖ్యంగా ఏదైతే ఉన్నదో డ్రగ్స్కి వ్యతిరేకంగా, గంజాయి, మత్తు పదార్థాలు, మత్తు పానీయాలకు వ్యతిరేకంగా చేస్తున్నటువంటి ఈ యజ్ఞం సక్సెస్ కావాలని చెప్పేసి దీనికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అటు ప్రెస్, మీడియా అంతా కూడా, మీడియాలో ఉన్నటువంటి అన్ని విభాగాలు కవర్ చేస్తున్నాయి. ముఖ్యంగా రక్షణకు సంబంధించి పోలీస్ డిపార్ట్మెంట్ పెద్ద ఎత్తున దాన్ని బందోబస్తు చేస్తుందని తెలియజేసుకుంటూ, పెద్దలారా మిత్రులారా, ఇది అప్డేట్. మళ్ళీ కలుసుకుందాం. మీరు కూడా మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. థ్యాంక్ యూ అనండాలి.